ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మందపల్లి పార్వతీ అమ్మవారికి చీరాసారే సమర్పించే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వాడపల్లి దేవస్థానం వద్ద నుంచి సూపరింటెండెంట్ పులపర్తి రాంబాబు ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అధికారులు చీరాసారేతో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపల్లి మందీశ్వర స్వామివారి దేవస్థానం వద్దకు చేరుకున్నారు. వారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన ద్వారం నుంచి కోలాటాలు, మంగళ వాయిద్యాలు, భజన బృందాల నామ సంకీర్తనలు, బాణసంచా కాల్పుల నడమ చీరాసారేను ఆలయం వద్దకు తీసుకువచ్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏడాది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి శ్రీ మందీశ్వర స్వామివారి ధర్మపత్ని శ్రీ పార్వతీ అమ్మవారికి చీరాసారే సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందని ఈవో సురేష్ బాబు తెలిపారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. ఆషాఢ మాసం పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయంలో వారి ధర్మపత్ని శ్రీ పార్వతీ అమ్మవారికి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి సారే చీర సాంప్రదాయబద్ధంగా సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ నల్లం సూర్య చక్రధర్రావు గారి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మందపల్లి దేవస్థానం ఈవో గారైన శ్రీ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో సారే చీర సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. చీర అమ్మ స్వామివారికి పట్టుపంచి అన్ని తెచ్చారు. మేము గ్రామస్తులం, ధర్మకర్తలు, గ్రామ పెద్దలు అందరూ కూడా మేము ఆర్చిగేట్ దగ్గర స్వాగతం తీసుకుని ఊరేగింపుగా బాణసంచాతో ఊరేగింపుగా మేము వచ్చాము. స్వామివారికి అమ్మవారికి వారు తెచ్చిన పూలు, సారే, చీర అన్ని సమర్పించాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికంగా మాకు ఇవ్వబడుతున్న సారి సందర్భంగా వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ అయిన నల్లం చక్రధర్రావు గారికి, వారి సిబ్బందికి, వారి వేద పండితులకి, వారి అర్చకులకి, ట్రస్టీ శేషబాబు గారికి కూడా మా దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆషాఢ పౌర్ణమి శాకంబరి సందర్భంగా మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, ఊరు పెద్దలు కానీ చక్కగా సహకరించారు. అందరూ అటెండ్ అయ్యారు. మన గ్రామ ప్రజలు కానీ, ఏమిమాల ప్రజలు కానీ, మందపల్లి గ్రామ ప్రజలు కానీ, ఆడపడుచులు కానీ చక్కగా వారి తగ్గట్టు మన స్వీట్లు, పూలు, పళ్ళు అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా అఖండ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయమని అందరికీ గ్రామస్తులు కూడా అన్న సమారాధన పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.